హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి 2025 గురించి ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే డిఎస్సికి అప్లై చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు డిగ్రీలో 45% మార్కులు ఉండాలని నిబంధన అయితే పెట్టారు. అయితే డిగ్రీ ఇంత ముందుకు బీఈడి టెట్ రాసిన అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులు ఉంటే ఓకే అని చెప్పి టెట్ రాయించారు, వాళ్ళతో బీఈడి చేయించారు. ఇప్పుడు డిఎస్సికి అప్లై చేసుకుందామంటే ఆ విద్యార్థులకు 45% ఉండాలి, డిఎస్సికి అప్లై చేసుకోవాలి అనే రూల్ పెట్టారు కనుక ఆ నిబంధన వల్ల కొంతమంది విద్యార్థులకైతే నష్టం జరుగుతుంది కనుక డిఎస్సి అప్లై చేసుకోవడానికి కూడా 40% మార్క్స్ని నిబంధనగా పెట్టాలని విద్యార్థులైతే కోరడం జరుగుతుంది. అదేవిధంగా సిలబస్ రీత్యా అభ్యర్థులకు శిక్షణ పొందేందుకు 90 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 7 ఏళ్లుగా నోటిఫికేషన్ లేదని, కావున అభ్యర్థుల వయోపరిమితి 40 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఇచ్చిన వెబ్సైట్, టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేయడం లేదన్నారు. ఎడిట్ ఆప్షన్, సబ్జెక్ట్ ఎంపికలను చూపించడం లేదని వివరించారు. తక్షణమే ఈ సమస్యలను కూట ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సో ఇవి అప్డేట్స్ అన్నమాట. విద్యార్థులైతే ఒకటి పర్సంటేజ్ తగ్గించాలని కోరుతున్నారు, ఎగ్జామ్కి సమయం పెంచాలని, వయోపరిమితి పెంచాలని, నెక్స్ట్ టోల్ ఫ్రీ నెంబర్లు అవి పనిచేయట్లేదు, ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలని అయితే అభ్యర్థులు చాలామంది కోరడం జరుగుతుంది. సో మీరు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కనుక ఇందులో 1 లేదా 2, 3 మీకు గవర్నమెంట్ పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యే వీలుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.